హాయ్ ఫ్రెండ్స్, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంజనీరింగ్ కాలేజెస్ ఇబ్బడి మొబ్బడిగా గుట్టలుగా ఓపెన్ చేయడానికి పెద్ద ఎత్తున ఒకరికొకరు సహకరించుకొని, ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు వాళ్ళ బంధువులు, సో అది ఒక విద్యను ఒక వ్యాపారంగా మార్చిన సంగతి మీ అందరికీ తెలిసింది. మన మల్లారెడ్డి గారు స్వయంగా ఆయనే చెప్పారు. మన ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో మా మంత్రి గారు, ఆయనకు 3 యూనివర్సిటీలు ఉన్నాయి, మనకు డజన్ల కొద్దీ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగు, మెడికల్, ఇతర కాలేజీలు. అయినా ఆయన వాటిని రన్ చేయగలుగుతున్నాడు. కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి హయాంలో ఒక 16 మెడికల్ కాలేజీలు కొత్తగా స్థాపిస్తే మన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు గారు వాటిని నేను నడపలేను అంటున్నాడు. మరి ఆయనకు జగన్ గారు నడపగలిగిన శక్తి, ఆయన ఒకసారి సీఎం అయిన వ్యక్తికి ఉంటే, ఈయన 4 సార్లు సీఎం అయిన వ్యక్తి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా మనమంతా చెప్పుకుంటున్న వ్యక్తి, ఆయన నేను నడపలేనంటాం ఏంటి? అంటే ఆయనకి ఇష్టం లేదా మనకు అనేది ఇక్కడ తేలాల్సి ఉంది. సరే, అది ఆంధ్రప్రదేశ్ విషయం. మన తెలంగాణకు వస్తే ఇక్కడ 26 మెడికల్ కాలేజెస్ ఏమైతే ప్రైవేట్లో ఓపెన్ అయ్యాయో వివిధ ప్రదేశాల్లో, వాటి మేనేజ్మెంట్ వాటిని సరిగా నడపటం లేదు. అవి ఆశించిన మేరకు ఈ హాస్పిటల్లో పరిస్థితులు, పరికరాలు, సిబ్బంది లేరు అని మనకు ఈ IMA ఇండియన్ మెడికల్ అకాడమీ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే, ప్రభుత్వాలకు అనుకూలంగా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా, వాళ్ళ బంధువులు బాగుపడే విధంగా ఉన్న కాలేజెస్ ఎన్నైనా వాళ్ళు పెట్టుకుంటారు, వాటికి సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఎక్కువ పెట్టడం వల్ల డాక్టర్స్ ఎక్కువ మంది వస్తారు. సో వీళ్ళందరూ మనకు చివరికి ఈ డాక్టర్లు కూడా మనకు చాలామంది ఈ తెలిసిన ఎక్స్పీరియన్స్ డాక్టర్ చెప్తున్నారు, రానున్న కాలంలో డాక్టర్కు పేషెంట్లు కూడా ఉండరు అని. సో అంటే అంత సంఖ్య అంత విపరీతంగా పెరుగుతుంది అని. అలాగే ఇంజనీర్స్ విషయానికి వస్తే, ఈరోజు బోల్డ్ ఎంతమంది ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏం చేయాలో తోచక, సో మీనియల్ జాబ్స్, ఒక వాచ్మెన్ పోస్ట్ బట్టి ఇంజనీర్స్ అప్లై చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఓ సెక్యూరిటీ గార్డు, వాచ్మెన్, ప్రభుత్వ ఉద్యోగం, ఏ చిన్న ఉద్యోగమైనా కూడా ఇంజనీర్స్, PG వాళ్ళు అప్లై చేస్తున్నారు. సో ఇది దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఈ రకంగా ఉంటే, మన మోడీ గారి నీతి ఆయోగ్ అంటుంది దేశంలో పేదరికం తగ్గింది, 27% మనం అభివృద్ధిలోకి వచ్చామని. ఏంటిది ఈ లెక్కలన్నీ? సో మనకు జరుగుతున్నది ఏంటి, సమాజంలో ఉన్న వాస్తవికత ఏంటి, మీరు చేసుకుంటున్న ప్రచారం ఏంటి, అవన్నీ ఎవరిని మీరు ఎంతకాలం మోసం చేయాలన్న ఆలోచనలతో ఇలాంటివి చేస్తున్నారు. ఈ పాలకులు, ఈ బోర్డులు, వీళ్ళంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు మీ కాలంలో మీరు చేసిన తప్పుల వల్ల ఈ దేశ అభివృద్ధి వెనక్కి పోతుంది కానీ ముందుకు పోవటం లేదు. 1980లోనే ఇందిరాగాంధీ బతికున్నప్పుడే జపాన్లో బుల్లెట్ ట్రైన్ ఉంటే, సో ఈరోజు మనకు 50 సంవత్సరాల తర్వాత ఇంకా బుల్లెట్ ట్రైన్ వస్తుంది అని మనం చూస్తున్నాం.
సో ఇది ఇది కేవలం ఏ ఒక్కరిని ఇందులో ఒక పార్టీని ఒక ప్రభుత్వాన్ని అనటం కాదు. మన ప్రభుత్వాలు రకరకాల వాళ్ళ వాళ్ళ ఆ, వాళ్ళ థింకింగ్ మనం ఈ దేశం అభివృద్ధి అనేది కాదు. మనకు రాష్ట్రాలు తీసుకుంటే రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందో చిన్న గల్లీ కజ్జాల మీద, గల్లీ విషయాల మీద వీళ్ళు విరివిగా మాట్లాడతారు. కానీ రాష్ట్రం కోసం వాళ్ళు ఏం చేశాము, ఏమి పలానా ప్రాజెక్ట్స్ ఇచ్చాము, పలానా సంస్థలు ఈ ఈ ఈ రాష్ట్రంలో నెలకొల్పడానికి మేము బాధ్యులమయ్యాము అని సగర్వంగా చెప్పుకునే కేంద్ర మంత్రి ఒకరు లేరు. ఇది మన దేశంలో జరుగుతున్నది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది. ఇది మారకపోతే దేశం ముందుకు పోదు, వెనక్కే పోదు. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.